ఫ్రెండ్స్, ప్రస్తుతం స్టార్మా సీరియల్లో కార్తీక దీపం సీరియల్ సూపర్గా నడుస్తుంది. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏమో సీరియల్ అంతగా హిట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ కార్తీక దీపం చాలా బాగుంది, సెకండ్ కార్తీక దీపం అంత గొప్పగా ఏం లేదన్నారు. కానీ పోను పోను సీరియల్లో మంచి పట్టు సస్పెన్స్ ఏర్పడము, రోజు రోజుకి సూపర్ ట్విస్టులు జరగడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే కార్తీక దీపం 1 కానీ కార్తీక దీపం 2లో కానీ హీరోయిన్ కానీ స్టార్ ఆఫ్ ద సీరియల్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన దీపానే. దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. అయితే తను కేరళ నుంచి వచ్చిన అమ్మాయి. అది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ విషయం ఏంటి అంటే కార్తీక దీపంలో నటిస్తున్న మన ప్రేమి విశ్వనాథ్ దీపకి, అలాగే సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఐశ్వర్యకి ఒక సూపర్ డూపర్ సంబంధం ఉంది. అది ఏంటి అంటే ఐశ్వర్య రాజేష్ గారి మదర్ తమిళియన్, అలాగే వాళ్ళ ఫాదర్కి కేరళ వాళ్ళతో సంబంధం ఉంది. అంటే కేరళకి సంబంధించిన ప్లేస్లో ఆయన చదువుకోవటం, వర్క్ చేయటం కూడా జరిగిందనమాట. అంటే మన ఐశ్వర్య రాజేష్ వాళ్ళ మదర్కి ఫాదర్, వాళ్ళ తాతగారు అని చెప్పుకోవచ్చు. అలాగా అప్పటి నుంచి ఐశ్వర్య రాజేష్ అలాగే దీప, మన ప్రేమి విశ్వనాథ్ ఇద్దరు కూడా ఈ ఇరు కుటుంబాలు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎంత క్లోజ్ అంటే రిలేటివ్స్ కన్నా క్లోజ్. ఇక ప్రేమి విశ్వనాథ్ ఫస్ట్ ఐశ్వర్యాన్ని కూడా సీరియల్స్లోకి రమ్మంది. వాళ్ళ బ్యానర్లో సీరియల్ చేయాలి, నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పారు. కానీ తనకి సినిమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం, వాళ్ళ నాన్నగారి ఎక్కువగా వాళ్ళ నాన్నగారు ఐశ్వర్య రాజేష్ వాళ్ళ నాన్నగారు రాజేష్ గారు మనకు తెలిసిందే, తెలుగు సినిమా ప్రపంచానికి సుపరిచితమే. ఎందుకంటే ఇది కాక ప్రేమి, అలాగే ప్రేమి ఫ్యామిలీ, అలాగే ఐశ్వర్య ఫ్యామిలీ కూడా చెన్నైలో ఎక్కువగా ఉండేవారు. సో అలాగా వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా అప్పుడు కూడా నేను హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నానంటే అప్పుడు ప్రేమి కూడా చెప్పిందంట, నేను ఇలా పలానా కార్తీక దీపం సీరియల్ చూస్తున్నానంటే నాకు ఆ సీరియల్ ఫేవరెట్ అని కూడా చెప్పిందంట. సో ఇట్లాగా కొన్ని కొన్ని క్యూట్ క్యూట్ ఫ్రెండ్షిప్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి